గత వీడియోలో గురక ఎందుకు వస్తుందో చూశాం. ఇప్పుడు గురక తగ్గాలంటే ఏమి చేయాలో చూద్దాం మామా. గురక అనేది ఒక వ్యాధి కాదు, అది మీ శరీరం ఇచ్చే డేంజర్ సిగ్నల్. మొదటిది, విండు పైన పడుకోకు. అలా పడుకుంటే నీ నాలుక వెనక్కి జారి గాలి దారిని మూసేస్తుంది. అందుకే పక్కగా పడుకునే అలవాటు చేసుకో మామా. రెండోది, బరువు తగ్గు. గొంతు చుట్టూ కొవ్వు ఎక్కువైతే గాలి దారి ఇరుకవుతుంది. కొంచెం బరువు తగ్గితే గురక కూడా తగ్గుతుంది. మూడోది, తాగే అలవాటుంటే మానేయ్ మామా. మద్యం శరీరంలోని కండరాలను రిలాక్స్ చేస్తుంది. గొంతు కండరాలు సడలిపోతే గురక మరింత పెరుగుతుంది. నాలుగోది, ముక్కు బ్లాక్ కాకుండా చూసుకో. జలుబు, అలర్జీ లేదా దుమ్ము వల్ల ముక్కు మూసుకుపోతే నువ్వు నోరు తెరిచి నిద్రపోతావు. ఐదోది, వ్యాయామం మరియు సరైన నిద్ర. ప్రతిరోజు కొద్దిగా వ్యాయామం చేయటం, ఒకే సమయానికి నిద్రపోవటం, ఇవన్నీ గురకను తగ్గించటంలో ఉపయోగపడతాయి. ముఖ్యంగా గురక మధ్యలో శ్వాస ఆగినట్టు అనిపించినా, పగలు ఎక్కువగా అలసటగా ఉన్నా ఒకసారి డాక్టర్ను కలువు మామా. ఇలాంటి చిన్న చిన్న అలవాట్లు మార్చితే పెద్ద ప్రమాదం తప్పుతుంది.